ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్ట్రో యోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ 16 నుండి 28వ తేదీ వరకు జరుగు గోచారం. ఈ గోచారంలో ప్రతి రాశిలోనూ కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి. అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు, విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు, తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 అనేది 9 అంకె వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు, అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం, ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి, శుక్రుడు, రాహువు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు. గురువు వచ్చేసి శుక్ర సంచారం, కుజ భగవానుడు వచ్చేసి 24వ తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు. తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనంలోకి ఈ 27వ తేదీ పయనించనున్నారు. అలాగే బుధుడు శని, బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగాను బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు. శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. కుజుడు మిథునం, కేతు వచ్చేసి ఈ కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. నెక్స్ట్ కర్కాటక రాశి తీసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం 1 పాదము, పుష్యమి 4, ఆశ్లేష 4 కలిపి ఇక కర్కాటక రాశి కిందకి వర్తిస్తుంది. కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది? అష్టమ శని వెళ్ళిపోతుంది మార్చి 29న. ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి మంచి ఆపర్చునిటీస్ ఇప్పటి నుంచి వస్తాయి వాళ్ళకి. కోణంలో యోగించకపోయినా బట్ 8th హౌస్లో చేసినంత నాశనం పట్టించాడు ఆయన. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. అందులో ఉన్నటువంటి ఆనందాన్ని మీరు ఎంజాయ్ చేయాలి. అలాగే నెక్స్ట్ కర్కాటక రాశికి కోణంలో శుక్రుడు ఉన్నాడు, రాహువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. రాహువు కూడాను కొంత శుభప్రదం అని చెప్పుకోవచ్చు. శుక్రుడు పరమశుభుడు కర్కాటక రాశి వారికి. ఎందుకు? చతుర్థ అధిపతి అయినాడు మాతృస్వామి. అలాగే నెక్స్ట్ మీకు లాభాధిపతి తుల. ఈయన ఉండడం మూలంగా తల్లిగారి ద్వారా మీరు సుఖం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కొంచెం గోల్డ్, నగలు, స్థలాలు ఇలాంటివి కొన్ని కంఫర్ట్స్ మీరు పెట్టుకొని సాధిస్తారు. మీ దృష్టిలో పెట్టుకొని సాధించగలుగుతారు. అలాగే కొంచెం వివాహ బంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహాలు జరుగుతాయి. అలాగే ఉద్యోగంలో నిలకడగా తొక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు కించిత్ జాగ్రత్త ప్రయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులైనటువంటి వారికి కూడా ఉద్యోగాలు, ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ వ్యవస్థలో కొంత పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుంభంలో ఉన్న శని భగవంతుడు మీకు ఉద్యోగ స్థానాన్ని చూస్తున్నాడు. ఈయన మీకు కర్కాటక రాశి వారికి సప్తమాధిపతి, అష్టమాధిపతి. ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలో ఏదైనా మీకంటే ఎల్డర్స్ ఇచ్చినటువంటి సలహాలతోటి మీకున్న ఉద్యోగం ఊడిపోయే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి సెల్ఫ్ థింకింగ్ పెట్టండి. ఫైనాన్స్ లేనిది ఏమీ చేయలేము మనం. ఆ ఫైనాన్స్ కోసం మనం పని చేయాలి, మంచి పాత్ వేసుకోవాలి. మనకు మనమే ఎవరో వస్తారు ఉద్ధరిస్తారని ఎదురు చూడకుండా మన పాత ఏదో మనం ఎంచుకున్నట్లయితే దాంట్లోనే మనకు మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ బృహస్పతి మీకు లాభంలో ఉన్నాడని చెప్పుకున్నాక ఈయన కూడా మంచి లాభాలను ఇస్తాడు. ఏ విషయాలు? శత్రు, రుణ, రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. తీర్థయాత్ర వైభవం ఏర్పడుతుంది. అలాగే దేవతల ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది. దేవి ఖడ్గమాల చదవండి. రాహువుకు శాంతి జరుగుతుంది. 9వ ఇంట్లో శుక్రునితో కలిసి ఉన్నాడు. ఈయన వల్ల కొంత మాతృమూర్తి సఫర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కాంబినేషన్ జాతకం మీరు కలిగి ఉన్నారు. కాబట్టి మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే దేవి ఖడ్గమాల ఉచ్చరించండి.
అలాగే మీరు వేయవలసినటువంటి ముద్ర వచ్చేసి వరుణ ముద్ర. చిటికల వేళ్ళు బొటన వేలుతో నొక్కి పెట్టి ఉంచి ఈ వరుణ ముద్రను వేసినట్లయితే మీకు ఉన్నటువంటి దోష నివారణ జరుగుతుంది. ఇప్పుడు రాగాన్ని నేను మీకు ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అంటే, చాలా రాగాలు ఉన్నాయి. 72 నాడులు ఉంటే మన శరీరంలో 72 రాగాలు ఉన్నాయి, మేళకర్త రాగాలు. ఈ రాగాలు అలాగే ఏ చక్రం, ఏ షట్చక్రంలో ఏ గ్రహం ఉంది, దానికి మ్యూజిక్ థెరపీ, ఎలాంటి శ్లోకాలు వినాలి, పాటలు వినాలి అనేది మ్యూజిక్ సజెస్ట్ చేస్తుంది. మ్యూజిక్ తోటి మనకు కానివంటూ ఏముండవు. నవరసాలతో కూడుకున్నటువంటిదే మ్యూజిక్. శరీరంలో మనకి ఏదైనా అలసట అనిపించినా, చిరాకు అనిపించినా చక్కగా ఏదైనా ఒక పాట పెట్టుకొని వింటే, ఎంజాయ్ చేస్తే ఆ డిస్టర్బెన్స్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు వచ్చే సాంగ్స్ అంత మంచిగా లేవండి. పిల్లలు ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సాంగ్స్, బాలమురళి గారి, కృష్ణ గారి సాంగ్స్ విన్నారనుకోండి, రాగాలు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఈ సాంగ్స్ వింటే ఉత్తేజంతో ఉప్పొంగిపోయి ఎగిరి ఎగిరి గంతులేసి ఒక్క క్షణంలో వానికి గ్లోస్ మొత్తం క్లియర్గా కొట్టకపోతుంది ఫేస్లో. శరీరంలో ఎనర్జీ లాస్ అయిపోతుంది. ఇక్కడైతే సంగీతం నిదానంగా, ప్రధానంగా ఆరోహణ అవరోహణ ఇవన్నీ ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఓషియన్, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అన్నమాట. ఇది సంగీతానికి ఉన్నటువంటి గొప్పతనం. మీరు ఇవన్నీ చేస్తూ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింప చేసుకుని మీరేం చేసుకుంటే బాగుంటుందనేది ఆలోచించి ముందడుగు వేయగలిగితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.